కాదు అప్పుడు భయం మీద వీడు పోలీసు వాళ్ళు వచ్చి రోజు వచ్చి అడిగేటోళ్ళు కదా, అందుకే ఈడ అడిగి మరి ఏదో చేస్తారని భయం అయ్యి కొద్దిగా వాళ్ళ అమ్మాట వెళ్ళిపోయింది. పోయింది. వాళ్ళ అన్న ఇన్నో ఉండి అన్న ఇక్కడ ఉన్నారు, ఒక అక్క కూడా ఇక్కడ ఉన్నారు. పెద్దది అదే అక్క పెద్దది, అన్న తర్వాత ఇడ్మ చిన్నోడు. అక్క పెద్దది, అక్క తర్వాత ఇంకా ఇక్కడ ఉన్నోళ్ళు మూయ, వాని పేరు మూయ. వాని తర్వాత ఇంకొక అక్క ఇడ్మన్ పెద్ద అక్క తర్వాత ఇంకొకడు మగవాడ మూయ. ఆయనకి పుట్టినది మళ్ళీ ఒకటి చెల్లె, మూయానికి చెల్లె. దాని తర్వాత వాళ్ళు ఇడ్మ వేసుంటాడే మంచోడేనా? మంచోడే. ఏమో మరి ఆయన ఊరికి ఏం చేయలేడు, మంచోడు కాదు అని చెప్పేసి అంటారు కదా. ఊరికి ఎందుకు ఏం చేసిండు, వాళ్ళు మంచోళ్ళేనా? మంచోళ్ళు. ఏ వాళ్ళకి చంపలేదు, ఏ వాళ్ళు కొట్టలేదు, తిట్టలేదు. కానీ అట్లా పోయి అదో నియమం మీద వాళ్ళ పార్టీలో పోయి అది పార్టీలో పని చేసిండు అంతేగాని ఇంట్లో ఊర్లోకి ఏం చేయలే. సంపాదించుకుంటే ఏమన్నా ఆయన ఆస్తులు ఇక్కడ భూములు చాలు ఏమన్నా సంపాదించుకుంటా? ఉన్నది భూములు కానీ అంటే బేరిచ్చి సంపాదించుకుంటా? లేదు భూమి ఉన్నది కానీ మామూలు ఉన్నది, పట్టలేదు. అందరికి ఉన్నట్టు ఆయనకు ఉంది. అట్లనే ఉంది. అందరికన్నా ఎక్కువ ఉన్నది కానీ వాని ఇంకా తక్కువ ఉన్నది. ఆయనకు తక్కువ ఉంది, హిడ్మాకి ఉంది. బయట వేరే వాళ్ళకి ఎక్కువ ఉంది. వాని పట్ట గిట్టు ఉన్నది కానీ నేను పట్ట కూడా లేదు. వీళ్ళకు హిడ్మాకి పట్ట కూడా లేదు. ఓకే. ఇప్పుడు ఆయన చచ్చిపోతుండే ఎప్పుడన్నా హిడ్మా ఏటు ఈ ఊరికి వస్తుండేనా? రాలేదు ఇంకా. క్యాంపు వచ్చే ముందు ఒక 4 సంవత్సరాల ముందు వచ్చిండు ఇక్కడ. అప్పుడు పోయిటాలకే పోయి నుంచి ఒక 2కి 3 చుట్టూ వచ్చిండు అంతే. మీతో మాట్లాడుతుండే ఎప్పుడన్నా? ఇక్కడ వచ్చి మాట్లాడేటోళ్ళు, ఇక్కడే కదా వచ్చేటోళ్ళు. మంచోడేనా? మంచిగా మాట్లాడేటోళ్ళు. అందరికి జమ చేసి ఏదో ఒక ఉన్న విషయం మీరు ఎట్లా బతుకుతారు అన్ని చెప్పి పోయేటోళ్ళు. అంటే మంచి చెల్లు చెప్తుండే అందరికి మంచిగా చెప్పేటోళ్ళు. ఇంకా ఏమంటుండే ఆయన? వ్యక్తిత్వం మంచిది అయితే ఆయనది. కలుపుకోలు మనిషేనా లేదంటే అరే మా వాళ్ళు వేరు మీ వాళ్ళు వేరు ఇట్లా ఏమన్నా? అట్లా చేయలే, అట్లా చెప్పాలి. ఊరంతా ఒకటే, అన్ని కులాలు కూడా ఒకటే. అన్ని కులాలకి అంతే చూసేటోళ్ళు. ఓకే. ఇప్పుడు ఈ ఊరికి రోడ్లు ఎత్తా అంటే ఆయన అడ్డుకున్నట్టుగా ఎవరు? హిడ్మానే. లేదు అడ్డుకోలే ఆయన. ఈ రోడ్డు గేటు అంత ముందు లేదు కదా. ఈ క్యాంప్ వచ్చింది, క్యాంప్ అందరపును ఇవి వచ్చినాయి, ఈ రోడ్లు వచ్చినాయి. అన్ని కరెంట్ ఇప్పుడు పెడుతున్నారు. ఇవన్నీ ఓన్లీ హిడ్మా వల్ల అయిపోయినాయి ఇన్ని రోజులు, లేదంటే వాళ్ళే వేయలేరా? వేయలే. హిడ్మానే కావాలని ఆపేషన్ అని చెప్తారు కదా. ఇవన్నీ అభివృద్ధి ఎప్పుడు అయిపోతుండే, ఈ ఊరును మంచి తీర్చిదిద్దాం అనుకున్నాం, అందరికీ ఇండ్లు ఊళ్ళో కొట్టి ఇండ్లు కట్టించి మంచిగా చేద్దాం అనుకున్నాం, కానీ హిడ్మానే అడ్డుకుండా అని చెప్పేసి అంటారు. అట్లా లేదు, అట్లేం అడ్డుకోలే. ఇప్పుడు మీకు ఈడ మంచిగా ఉంటుందా, లేదంటే ఏమన్నా పట్నం ఈడికి వెళ్ళి వేరే ఏరియాకి షిఫ్ట్ చేసారు అనుకో, ఆడ మంచిగా ఉంటుందా ఈడ మంచిగా ఉంటుంది? ఇక్కడ మంచిగా ఉంటుంది, మాకు వేరే ఏరియాలో మంచిగా ఉండదు. ఎందుకే? ఇప్పుడు పట్టణంలో అందరు మంది ఉంటారు, దవాఖానలు దగ్గర ఉంటాయి, స్కూల్ దగ్గర ఉంటాయి కదా, మరి ఆడ మంచిగా ఉంటుంది ఈడనా? ఇక్కడే మంచిగా ఉంటుంది. ఈడెందుకు మంచిగా ఉంటుంది? ఎందుకంటే మేము ముందు నుంచి మా తాత నుంచి ఇక్కడే కదా, మీకు అలవాటైంది, ఈ ప్రాంతం అలవాటైంది. మనం వేరే పోతాం, మాకు అక్కడ ఏం దొరుకుతుంది? రోజు కూలి పోవాలా, కూలి చేసి ఇల్లు ఇస్తాము జాగిస్తామని చెప్పేసి అంటే పోతారా? అట్లా అంటే మరి ఇల్లు ఇస్తే మాకు భూ దొరకదు కదా. ఇల్లు ఇస్తారు కానీ మాకు తినటానికి తిండి ఉండాలి కదా. మరి రోజు కూలికి పోతే దొరుకుతుంది, ఖాళీ ఉంటే దొరుకుతుంది అక్కడ? దొరకదు. ఆ ఇల్లు ఇస్తారు, ఇల్లు కాడ ఉంటే దొరుకుతుందా? మంచిగా చెడు ఇన్నే ఉంటాం అనుకుంటారు మీరు? ఈడే ఉంటాం. ఇప్పుడు వీళ్ళని అందరిని అన్నల్ని చంపేస్తారు, తర్వాత ఏం చేస్తారు, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ వేరే దగ్గరకు షిఫ్ట్ చేస్తారు, అడవిని వాళ్ళు స్వాధీనం చేసుకుందామని చూస్తారంట. అట్లా అయితే ఏంది పరిస్థితి? మరి సత్తాం ఇక్కడ అంతే. సానికైనా సిద్ధంగానే ఇక్కడికి వెళ్ళరు. వెళ్ళాం. అంటే అంతగానే మీరు ఏముందని
ఇక్కడ ఏముంది, కొద్ది భూమి ఉన్నది, తాత సంపాదించింది, కొద్ది భూమి ఉన్నది. అట్లా కొద్ది మేము తిండికి తిండి వరకే పండిస్తాం, తింటారు. పైసలు ఇస్తాం మీకు మాలేసుకా అని చెప్పేసి అంటే పైసలు ఇస్తే మాకు పైసలు ఎన్ని రోజులు వస్తాయి అంతే. మేము కష్టం చేస్తే మాకు పైసలు కూడా ఇక్కడే దొరుకుతాయి. ఇప్పుడు దేవా కూడా ఇదే ఏరియా అంటే కానీ ఇదే ఏరియా. ఏడా వాళ్ళు ఇల్లేడా? ఇదే ఊరు అండి. అది ఓయి గుంపు. అది కూడా అటే మేము పోయిన దిక్కే కదా. అదే గుంపు. అదే గుంపులో ఆయన వేసుంటాడు మరి. అటేం మనకేం తెలుసు, తెలియదు ఆయన గురించి. రాలే ఎప్పుడైనా? రాలేదు. వాళ్ళు ఎప్పుడప్పుడు ఒకసారి వచ్చేటోళ్ళు. ఇప్పుడు క్యాంప్ వచ్చింది కదా, ఇప్పుడు అయితే మాకు అడ్రస్ లేదు. ఇటు అత్తలేరు, వేరే దిక్కుంటారు. వేరేటోళ్ళు వస్తారు ఇడికి. ఎవరు రాలే. ఎవరు రాలే ఇప్పుడు. అంటే ఇబ్బంది అవుతుందా మీకు అన్నల వల్ల? లేదంటే ఏం ఇబ్బంది అవుతుంది కానీ అట్లా ఇబ్బంది ఏం లేదు వాళ్ళ వల్ల. ఏం లేదు కానీ ఇప్పుడు ఏం చేస్తాం, వాళ్ళు ఎటో పోయిండు. మరి ఇప్పుడు పోలీసు వాళ్ళ దగ్గర వచ్చిండు. ఇంకా పోలీసు వాళ్ళు లేదని పిలిస్తే అక్కడ పోతాం, ఏం పని చేయాలంటే చేసి ఇస్తాం. ఏం చేస్తాం పోలీసులకు. అంటే ఇష్టంతో చేస్తారా ఏదో తప్పదనా? ఏ ఇష్టంతో ఎట్లా మరి మీరు ఇట్లా అట్లా మరి చేయకపోతే మీకు ఇది అది అంటే మరి భయమే కదా. ఈ పోలీసులు అంటే భయం, చేయక తప్పదంటావు. భయం. ఇప్పుడు ఇడ్మా చచ్చిపోయింది కదా, అంటే బాధపడ్డరా ఊరోళ్ళు ఏమన్నా? లేదంటే ఇక గాయన చచ్చిపోతే ఎంత, గా ఇంటికే కదా, ఆ ఇంటి మనిషే కదా చచ్చిపోయింది, మనకేం బాధ తీ అనుకురా? అట్లా అనుకోలే. బాధపడ్డారు ఊరోళ్ళంతా? భయపడ్డారు. ఎందుకంటే వాళ్ళు ఉన్నారు, ముందు నుంచి ఉన్నారు, పార్టీ ఉన్న వరకు కొద్దిగా మా ధైర్యం. ఇప్పుడు మరి పెద్దోళ్ళు చచ్చిపోయిందంటే కొద్దిగా ఏదో పార్టీ ఉన్నప్పుడు అదే నడిపించింది. ఇక మంచి చెడుకు మాకు చూసుకున్నారు ధైర్యం ఉండే అప్పుడు. ఉండదు. ఇప్పుడు ధైర్యం పోయిందంటావు? పోయినట్టు. మరేం చేస్తా. ఇప్పుడు దగ్గర వచ్చిన పోలీసు వాళ్ళే ఏదో చేస్తే వాళ్ళే ఇత్తిరి. ఇక మంచి చేస్తే దేవుడని మొక్కుతారు, చెడు చేస్తే గట్లని అనుభవిస్తారు. అంతే. నమ్మకం ఉందా మరి మంచి చేస్తారు అనుకుంటారా పోలీసులు? ఏం నమ్మకం, ఏం చెప్తాం. ఇప్పుడు నిన్న మొన్న మీ ఊర్లో లగ్గమైందంట. లగ్గమైతే అందరు కలిసి ఊరోళ్ళు అందరు కలిసి అడిగి పోయి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటారు కదా, వాళ్ళ దీవెనలు పోలీసులే పేరు అట్లా. ఎక్కడ? ఈ ఊర్లోనే పెళ్ళి అయిందంట కదా, నిన్న మొన్న వాళ్ళ లగ్గమైందా? లగ్గం కాలే. పేపర్లలో వస్తుంది ఒక వీడియో. సిఆర్పిఎఫ్ వాళ్ళు హిడ్మన్ చంపేసినందుకు సంతోషంగా ఊరోళ్ళు అందరు పోయి వాళ్ళని కలిసిర్రు. కలవలే. సంతోషం అయితే ఏం లేదు. సంతోషం ఎట్లుంటుంది మరి, పానం మనకు, నీకు పానం నాకు పానం. వాళ్ళు ఏదో ప్రజల కోసమే వాళ్ళు ఏదో చేసిండు. మేము కూడా పంపించలే వానికి. వాళ్ళు ఎట్టో పరిచయం అయ్యి అట్లా పోయిండు, కానీ ఆడ చేసిండు పని. కానీ అదే గంత పెద్ద లీడరు ఊళ్ళో అంటే మంచి ఇల్లు కట్టుకోవాలి, పైసలు బాగుండాలి కదా, అట్లా ఎప్పుడన్నా కనబడ్డా పైసలు ఉన్నట్టు ఇట్లా? ఎవరు? హిడ్మా. ఇప్పుడు దేశం అంతా ఆయన మీద ఆయన చంపితే, ఆయన భార్యను చంపితే 1,60,00,000 ఇస్తామని చెప్పేసి ప్రకటించారు. అంటే పెద్ద అమౌంట్ 1,60,00,000 అంటే. అంటే ఆయనకు సొంత ఇల్లు పెద్ద ఇల్లు లేదు కదా ఊళ్ళో, ఎట్లా మరి ఆయన? లేదు, పెద్ద ఇల్లు లేదు. ఇదే ఇల్లు అమ్మది, ఇదే ఇల్లు. ఇదా ఈ గుడిసే? ఇది ఇచ్చిపెట్టి పోయి అడిగిపోయింది. ఏది ఈడ ఊకే పోలీసులు వచ్చి ఇబ్బంది పెడుతున్నారని పోలీసుల బాధకు అడిగి వెళ్ళిపోయింది. అయితే ఇప్పుడు ఏంది కరెంట్ వేస్తున్నట్టు మీ ఊర్లకు? అట్లా వేసిండు, అలా పెట్టిండు కానీ కరెంటు ఇయ్యలే అట్లా మొన్న పెట్టి. సరేనే. ఇప్పటికైతే మరి నీకేమన్నా వరుస ఏమన్నా అవుతాడా హిడ్మా? ఎవరికి? హిడ్మా నీకు? నాకు తమ్ముడు అవుతాడు. తమ్ముడు మంచిగానే మాట్లాడుతున్నాను అన్న అని, లేదంటే నేను అన్నలకు పోయిన పెద్ద మనిషి, నేను ఈ ఊర్లో ఉండేటోళ్ళు ఎంత తీయని చెప్పేసి అనుకుంటా. అట్లా చెప్పలేదు, ఎవరికైనా అట్లా చెప్పలేదు. మంచిగానే చూసుకుంటాను, మంచిగా చూసేటోళ్ళు. అహంకారం నాకే కాదు, ఇంకా వేరే కూలాలు వేరే ఉంటారు కదా, అలాంటి వాళ్ళు కూడా మంచిగా చూసేటోళ్ళు, ఇంట్లోకి చూసేటట్టే మంచిగా చూసుకుంటుండే, మంచిగా పని చేసుకోరని చెప్తుండే ఆయన. ఇట్లా ఉండకూడదు, మందు గిందు తాగకూడదు, మంచిగా పని చేయాలా, టైంకి అలకాలా, నాటేయాలని ఇవన్నీ చెప్పేటోళ్ళు. ఓకే. చెప్తే మరి చెప్పేటో మాట వినాలి కదా. మంచిగా చెప్తారు కానీ వినాలి. సరే బాపు, ఓకేనా.